సో చలో గైస్, అందరికీ హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మళ్ళీ ఒక కొత్త వీడియో. సో ఛాలెంజ్ ఏంటంటే ఎవరైతే ఓడిపోతారో వాళ్ళైతే బిర్యానీ తినిపించాలన్నమాట. సో బిర్యానీ అంటే ఒక్కటే కాదు, థమ్స్అప్ కూడా తాగిపోయాలన్నమాట. ఇక్కడ నుండి కూడా వాడే కొట్టేసిండు. సో ఓడిపోయినా గెలిచిన వీడియో అయితే పక్కా పెట్టేస్తాను, ఎందుకంటే సెకండ్ రివెంజ్ మ్యాచ్ ఖచ్చితంగా తీస్తాను. చలో 2 M188 మరి. వా బుల్లెట్ ఫైనల్లీ డెజర్ట్తో కనెక్ట్ అయింది. సో చలో గైస్, అందరికీ హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మళ్ళీ ఒక కొత్త వీడియో. సో ఈ రోజు మన వీడియో ఏంటంటే, అంతకన్నా ముందు అయితే అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, అండ్ వీడియోకి అయితే లైక్ చేసుకోండి. సో వీడియోలోకి అయితే వచ్చేద్దాం. సో వీడియో ఏంటంటే, సో పక్కపొంటి మన ప్లేయర్ ఉన్నాడు కదా, స్నైపర్ ప్లేయర్, గోస్ట్ ప్లేయర్. సో వానికి నాకైతే 1v1 ఛాలెంజ్ అనమాట. సో ఛాలెంజ్ ఏంటంటే ఎవరైతే ఓడిపోతారో వాళ్ళైతే బిర్యానీ తినిపించాలన్నమాట. సో బిర్యానీ అంటే ఒక్కటే కాదు, థమ్స్అప్ కూడా తాగిపోయాలన్నమాట. సో ఈ 2 ఉన్నాయి ఫిట్టింగ్లు అయితే. చూద్దాం మరి ఎవరు ఓడిపోతారో ఎవరు విన్ అవుతారు. సో మార్నింగ్ అయితే ఫన్నీగా మీ ఇద్దరం అయితే మ్యాచ్ చేసుకున్నాం. సో నేను ఓడిపోయినా, నేను 5 రౌండ్స్ కొట్టినా, వాడి 7 రౌండ్స్ కొట్టిండు. సో అది గెలిచిన కంచెలు అంటాడు మ్యాచ్ కంటెంట్ వీడియో 1v1 ఆడదాం అంటాడు. సో నాకు వీడియో కూడా వస్తుంది కదా, 1v1 కంటెంట్ కూడా అవుతుంది కదా. సో ఇదైతే పెట్టిన, చూద్దాం మరి ఎవరు విన్ అవుతారు. మార్నింగ్ అయితే వాడు విన్ అయ్యాడు. సో నేను ఆడక 2 months అవుతుంది, అది మీకు కూడా తెలుసు. నేను ఆఫ్లైన్లో కూడా ఎక్కువ ఆఫ్లైన్ ఫ్రీ ఫైర్ జోలికే రాను, లైవ్ అప్పుడే ఓపెన్ చేస్తా. సో చలో లేట్ చేయకుండా ఇన్వైట్ చేద్దాం. సో ఎవరు విన్ అవుతారు, ఎవరు ఓడిపోతారు, ఏ అకౌంట్ నుంచి వాళ్ళకి కిట్ 399. సో వన్ మెయిన్ అకౌంట్ చెప్పడం మర్చిపోయినా కదా. మెయిన్ అకౌంట్ ఏంటంటే ఇది మన గోస్ట్, కేపీజీ గోస్ట్. అసలు వీడు స్నైపర్ ప్లేయర్, చేతిలో ఈ గన్ ఎందుకు పట్టుకుంటాడు స్నైపర్? అప్పుడు వీడు ఉన్నది కదా AWM ప్లేయర్ వీడు. సో వీడు బయోలో కూడా ఇవి పెట్టిండు, స్నైపర్ పెట్టలే. ఓకే చలో, ఓకే అది చెప్పుకోడంట. కష్టం పెట్టాలా, క్రాఫ్ట్ ల్యాండ్ పెట్టాలా? కష్టం. మార్నింగ్ క్రాఫ్ట్ ల్యాండ్ అన్నాం, పాస్వర్డ్ పెట్టేసినా వీడు అట్టుకోవాలి ఇచ్చా అని మళ్ళీ స్పెక్ట్ లేదు. డైలీ లైవ్కి వచ్చి రూమ్ పెట్టుడుతోనే స్పెక్ట్ కూడా అలవాటు అయ్యి అటే పోతాను మైండ్. వుడ్ పీకర్ పెట్టాలనికి వుడ్ పీకర్ పెట్టిన వుడ్ పీకర్. ఓకే వుడ్ పీకర్ పెట్టేసిన. చలో స్టార్ట్ చేసేద్దాం. చలో గైస్, మన గన్స్ 2 M188, ఒక డెజర్ట్ ఈగల్, 2 మష్రూమ్లు, ఒక గ్లోవల్, హెల్మెట్, రిపేర్ కిట్. చలో మొత్తం సామాన్ మొత్తం ఏరినాం. FPS చూసుకుంటే 43 ఉన్నది, మీకు కనబడదు అనుకుంటాను. నేను ఉన్నా 43 ఉన్నది. చూద్దాం మరి, రికార్డింగ్ వల్ల పోతుంది. రికార్డింగ్ లేకపోతే 150+ ఉంటుంది. రికార్డ్ చేస్తే స్ట్రీమ్ లేదు, జస్ట్ రికార్డ్ చేస్తే కూడా FPS మొత్తం పోతుంది. దగ్గర 100 పోతుంది, 100 డౌన్ అయింది FPS. చూద్దాం ఎవరు విన్ అవుతారు, బిర్యానీ ఎవరు తినిపిస్తారు, నేనా వాడా? ఆల్రెడీ వచ్చిండు పెద్ద మంచిగా రెడీగా ఉన్నాడు కొట్ట నీకు. ఊరే ఇట్లా వచ్చిండో లేదో కొట్టిండు. ఫ్లాష్ మ్యాన్ ఇమోట్లు ఎత్తాడు, నాకు కనబడతలేదు. పక్కకు సౌండ్ వినబడుతుంది, ఇమోట్ సౌండ్. చలో ఫస్ట్ రౌండ్ అయితే వాడే కొట్టేసిండు. సో ఎవరు విన్ అవుతారో ఇప్పుడే కామెంట్లో చెప్పేసిండు, కామెంట్లో పెట్టేసిండు ఎవరు వెళ్తారు. గోస్టా నేనా? గోస్ట్ సారీ, 2 కిట్టీలే ఉన్నాయి కదా. గోస్ట్ 1 నేమ్, ఐడి నేమ్ గోస్ట్కి వెళ్తాడా నేనా? ఎవరు విన్ అవుతారు చెప్పండి, ఓకేనా? కామెంట్లో ముందే పెట్టండి. ఎవరికి వేస్తే కరెక్ట్ ఉంటుందో చూద్దాం లాస్ట్ వరకు. ఫస్ట్ రౌండ్ వాడే కొట్టినా, దాని మొబైల్ కాదు ఇది. ఏడా 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 ఎన్నో గ్లోవల్ ఉన్నాడు. రైట్,
అజ్జా ఒక్కటి కూడా కనెక్ట్ అవుతలేదు. ఓ రీలోడ్ ఉన్నది గన్ను. వారిప్పుడు పెద్ద వారు జరగబోతుంది. బా 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 ఒక్కటే బుల్లెట్ కనెక్ట్ అయిపోతుంది. సెన్సిటివిటీ కూడా చేంజ్ చేసుకోలే. చలో గైస్ 1 బుల్లెట్. వికెట్ లేకపోతే ఇంతసేపు అస్సలు ఉండదు. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కంచెల కన్నా భయంకరంగా ఉంటుంది. సెకండ్ రౌండ్ కూడా వాడే కొట్టేసిండు. సో ఓడిపోయినా గెలిచిన వీడియో అయితే పక్కా పెట్టేస్తాను, ఎందుకంటే సెకండ్ రివెంజ్ మ్యాచ్ ఖచ్చితంగా తీస్తాను. సరే M10 ఇద్దామా? కనెక్ట్ అవుతలేదు ఎందుకు, అస్సలు కనెక్ట్ అవుతలేదు. పొద్దున ఒక మ్యాచ్ గెలిచిండు, కథం. ఆడదామని సాగు కొడుతుంది. చలో వీంతో ఎవరెవరు 1v1 ఆడతారో ఒకసారి కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఓకేనా? ఆడదాం నార్మల్గా. చలో ఇప్పుడైనా కనీసం 2 మ్యాచ్లు ఓడిపోయినా. ఇక్కడికి పోతుంది. అస్సలు ఒక్క బుల్లెట్ కూడా కనెక్ట్ అవుతుంది. దీనివల్ల ప్రాబ్లం ఏంది నాకు అర్థమవుతలే. బా సౌరామ్ కనెక్ట్ అయిందా లేదా అన్నట్టు కనెక్ట్ అయింది. జోన్ కమింగ్, ఇంకా చావలే. బాబా 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 అయిపోయింది. బయటికి పోయి అయ్యో మనకి ముందే హెల్త్ లేదు, జోన్లోనే వీక్ సగం హెల్త్. ఇది కౌంట్ రాదు అసలు ఒక్క బుల్లెట్ కనెక్ట్ అవుతలేదు. సెన్సిటివిటీ చేంజ్ చేద్దామా? 75 అయితే పెట్టినా, చూద్దాం మరి ఇప్పుడు. అసలు M10 పట్టనే M10 వాడా. చలో 2 M188 మరి. ఎవరైనా అవుతారు. చూడు ఆనే ఆయన ట్రిబుల్ అయినా దడ విన్నారా? ఓ
పోలేదా? నాది ప్రాబ్లం ఈడ. నాకు 48 చూపెడతాను, నువ్వు ఆగి ఆగి వస్తాను రా. ఒక్క బుల్లెట్ కనెక్ట్ అయితే లేదు. వా ఒక్క బుల్లెట్ ఫైనల్లీ డెజర్ట్తో కనెక్ట్ అయింది. సేమ్ కమ్బ్యాక్ ఇవ్వాలి, సేమ్ టు సేమ్ కమ్బ్యాక్. చలో సెన్సిటివిటీ చేంజ్ చేసినామా లేదా? బుల్లెట్ పడడైతే స్టార్ట్ అయింది. ఒక కిల్ వచ్చిందంటే ఆ కిల్ అట్లనే అచ్చుకుంటూనే ఉండాలి. చలో ఇక్కడ చూసుకుంటే మనది 1 కిల్ అంటే సెకండ్ ఒక కిల్ వచ్చింది, బట్ అది కౌంట్కి రాదు ఎందుకంటే జోన్ డెడ్ వాడు. జోన్లోనే అయిపోయింది దాని పని. ఫస్ట్ కిల్ కొట్టేసినాం ఫైనల్లీ. స్కోర్ చూసుకుంటే 2/2, బట్ ఇక్కడ స్కోర్ రియల్లీ చెప్పాలంటే 1/2. సో ఒక మ్యాచ్ వానికి ఇచ్చేస్తా, ఎందుకంటే వన్ కొట్టురా, ఈ మ్యాచ్ కొట్టురా. కొట్టు అన్న, కొట్టు. ఏయ్ నువ్వు కొట్టు అన్న. కథలు పెడతాను. చలో ఫైనల్లీ సెకండ్ బుల్లెట్ కూడా దిగిపోయింది తలలా. ఓకే చలో ఇక్కడ చూసుకుంటే 3/2. వాడు నన్ను చంపరంటే చంప అని ఎదులు కొట్టినా, భయపడతానా కొట్టలేవన్నాడు. సో కమ్బ్యాక్ ఇద్దాం ఇట్లానే. ఇంకా 2 రౌండ్లు అయితే అయిపోతుంది మ్యాచ్. ఒకటే రౌండ్, ఇంకా 2 కాదు. దిస్ లాస్ట్ రౌండ్ బిర్యానీ వచ్చేస్తుంది మనకు. ఒక్కటే రౌండ్, ఎవరు విన్ అవుతారు? వాడు కమ్బ్యాకా నేనా? ఒక్కటే మ్యాచ్. వాడు మ్యాచ్ కొడతారంట ఖచ్చితంగా, చూద్దాం మరి. డబ్బులు రెడీ చేసుకుంటాడు. తీసి వృద్ధిగా తీసుకుంటారు. ఇంత లాంగ్ నుంచి అది వాడది. ఎటున్నాడు అసలు? అటెప్పుడు పోయిండు? ఫ్లాష్ మ్యాన్. చలో ఫైనల్ రౌండ్. సేమ్ గన్స్. ఎవరు విన్ అవుతారు? ఇది డూ ఆర్ డై మ్యాచ్. ఇది ఇద్దరికి. వాడు కొట్టడు అనుకున్నా, కొడతాడు. చూద్దాం మరి. ఇది ఫైనల్ మ్యాచ్. దీంట్లో ఎవరు విన్ అవుతారు? వాళ్ళే. ఎవరు ఓడిపోతారు? వాళ్ళు. నాకు కావాలి ఓడిపోయేవారు. నేనా వాడా? ఎవరు బిర్యానీ తినిపిస్తారు? ఎవరు బిర్యానీ తినిపిస్తారు చూద్దాం. లాస్ట్ రౌండ్ గట్టిగా ఆడ. లాస్ట్ రౌండ్ కాబట్టి రీలోడ్లు ఉన్నది కన్నా.
చలో మొత్తం గ్లోవల్ ఆగం అవుతుంది మ్యాచ్ ఇలా. బాబా ఏమన్నా కరెక్ట్ అయిందా మ్యాచ్ అయితే ఫైనల్ విన్నర్ బోయా బోయా ఫైనల్ లాల్ నీకేరా అరే. ఎవడనుకున్నావే నువ్వు? డీజే టిల్లు. నువ్వు గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ కాడికో ఎవడనన్ను అడుగు డీజే టిల్లు ఎవడని. మనం నిమజ్జనానికి డీజే కొడితే నీళ్ళలో మునిగిన వినాయకుడు కూడా సర్రని బయటకు వచ్చి చెప్తాడు టిల్లుగా వచ్చే సంవత్సరం కూడా నువ్వే కొట్టాలా నేనే మునగాల అని. అట్లుంటది మనతోని. చలో అయిపోయింది. నేను లాలేయలే బోయా అయి ఉంటుంది. ఫైనల్లీ 4 rounds 3 rounds. చలో ఇప్పుడు బిర్యానీ. చలో నువ్వు జోన్లోకి వెళ్ళి బయటకు వచ్చినావు. జోన్ అయితే నీకు హెల్త్ ఉన్నాయిగా. చలో వేసి వాడు వెళ్ళిపోయాడు డైరెక్ట్ టీంలోకి వెళ్ళిపోయాడు. బయట ఉన్నాడు కదా ఇప్పుడు వాడు బిర్యానీ ఖచ్చితంగా తినిపించాల్సిందే. సో ఈరోజు చలో వేసి ఫైనల్లీ వీడియో అయితే ఇది. మరి ఎట్లా అనిపించింది కామెంట్ సెలెక్ట్ చేయండి. సో మీరు ఫస్ట్ అయితే ఎవరు విన్ అవుతారని చెప్పిర్రో, ఎవరైతే కరెక్ట్ చెప్పిర్రో నేను ప్రతి ఒక్కరు అయితే చూస్తా. ఓకేనా? ప్రతి ఒక్కరు కామెంట్ అయితే దానికి రిప్లై కూడా ఇస్తా. సో ఎవరు రైట్ చెప్పిర్రు, ఎవరు కనిపెట్టలే, ఎవరు కనిపెట్టలే అనేది చూస్తా. ఓకేనా? చలో గైస్ బాయ్. మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాం. అప్పటివరకు టేక్ కేర్. బాయ్ బాయ్.